మెల్లగా మెల్ల పోని 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 దాదా వచ్చే 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 ఆగు ఆగు హరి ఆగు 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 హరి ఆగు ఆగు. ఇరుక్కుంది 100% ఇరుక్కుంది. ఒక్క మూమెంట్. రెడీ 1 2 3. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోలాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెనీ. ఈరోజు మన రైల్లో డే 8 అనుకుంటా, డే 8 డే 9 సరిగ్గా గుర్తులేదు. సో నిన్న మనం ముక్తినాథ్ వెళ్దామని ట్రై చేసి మధ్యలో మన కార్ సైలెన్సర్ ఊడిపోయిందంటే నట్ లూజ్ అయిపోయి అదంతా రిపేర్ చేయించుకొని ఈ ట్రాఫిక్ జాములకి ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ 7 అయ్యింది. 7కి మేము బెనీలో స్టాప్ తీసేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇదే రోడ్లో ముందరికి వెళ్ళాలి. ఇప్పుడు రోడ్ చాలా బాగుంది, చాలా మంచిగా కనిపిస్తుంది. ముందరికి వెళ్ళాక అస్సలు సినిమా ఉంటుందంట. సో చాలామంది ఏం చెప్తున్నారంటే వెళ్ళలేమని చెప్పలేము నానోతో, కానీ వెళ్ళడం అయితే చాలా కష్టం. అట్లీస్ట్ మీరు ఒక క్యాబ్ అన్న హైర్ చేసుకుని వెళ్ళండి అని అంటున్నారు. సో మేము చూస్తున్నాము. యాక్చువల్లీ ముక్తినాథ్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి 95 కిలోమీటర్స్ ఉంది. అందులో 45 కిలోమీటర్స్ దారుణంగా ఉంటుందంట రోడ్డు. ఆ తర్వాత 50 కిలోమీటర్స్ చాలా బాగుంటుందంట. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుందంట. సో ఈ 45 కిలోమీటర్స్ ఎట్టో ఒకటి మేము ట్రై చేయగలిగితే వెళ్ళడానికి, సో ఆ తర్వాత అంతా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ సీ. వీళ్ళు ఫస్ట్ నేను అనగానే నోరు తెరిచి చూస్తున్నారు, ఎట్టొచ్చారా బాబు మీరు అని. సో ఇంకా మిగతా విషయాలన్నీ కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినా కొంచెం బూస్టప్ కింద అయితే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఎన్నో మేము ముందుగా తీసుకొస్తాను. ఇంకా డైరెక్ట్ కార్లో వెళ్తూ మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. కార్ వ్యూలోకి అయితే వచ్చేయండి. సో గైస్, నేను రెగ్యులర్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కోసం అయితే బినోమోలో ట్రేడింగ్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు బినోమోలో ట్రేడింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. డైరెక్ట్ మొబైల్ స్క్రీన్ వ్యూలోకి అయితే వచ్చేయండి. సో యాప్ ఓపెన్ చేయగానే మనకి యాప్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇదంతా వచ్చేసి గ్రాఫ్ అండ్ ఇది వచ్చేసి చార్ట్ టైప్ అనమాట. మౌంటైన్స్, లైన్స్, క్యాటిల్స్, బస్ ఏది కావాలంటే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ మీరు కనుక ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి అసెట్స్ ఉంటాయి. ఇందులో మనకి చాలా రకాల అసెట్స్ అయితే ఉంటాయి. EUR by USD, క్రిప్టో, IDX, ALT కాయిన్ అండ్ ADA by USD అండ్ బిట్ కాయిన్ కూడా ఉంటుంది. మీరు ఏ అసెట్ కావాలంటే అసెట్ సెలెక్ట్ చేసుకుని అందులో నుంచి అయితే ట్రేడింగ్ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను నా రియల్ అకౌంట్ సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. సో నేను వచ్చేసి ఒక 7,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నా. సింపుల్ ఏం లేదు, గ్రాఫ్ వచ్చేసి అప్ అయితే డౌన్ అయిద్ది అని చెప్పి అయితే గెస్ చేయాలి. నాకు ఎందుకో గ్రాఫ్ వచ్చేసి డౌన్ అయిద్ది అనిపిస్తుంది. సో నేను డౌన్ మీద 7,000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేశాను. సో గైస్ చూసారు కదా, మనం 7,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకి 12,740 రూపీస్ వచ్చాయి. ఈ మనీని విత్డ్రా చేసుకోవడం కూడా చాలా ఈజీ. అండ్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి వరల్డ్ కప్ సెక్షన్లోకి వెళ్తే బినోమో తన ఎవరి హిస్టరీలోనే అతిపెద్ద కాంటెస్ట్ అయితే రన్ చేస్తుంది. మీరు ఇందులో BMW X3 గెలుచుకునేంత ప్రైస్ మనీని అయితే విన్ అవ్వచ్చు. సో వెంటనే ఈ కాంటెస్ట్ లో అయితే పార్టిసిపేట్ చేయండి. సో అది గైస్ చూసారు కదా, యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇది ట్రేడింగ్ సంబంధించింది కాబట్టి కొంచెం రిస్క్ అయితే ఇన్వాల్వ్ అయ్యింది. కొంచెం చూసి అయితే ట్రేడింగ్ చేయండి. ఇంకా డైరెక్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి అయితే వచ్చేయండి. నిన్న మేము ఆగాం కదా బెనీ, యాక్చువల్లీ దానికంటే కొంచెం ముందలే వెళ్ళిపోయి ఉండొచ్చు మేము. అంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇంకా ముందరకు వచ్చేసి ఉండొచ్చు. కాకపోతే మాకేం చెప్పారంటే బెనీ తర్వాత మీకు హోటల్స్ దొరకడం కష్టము. సో 40-50 కిలోమీటర్స్ హోటల్స్ దొరకవు అని చెప్పారు. అందులో రోడ్డు అసలు బాగాలేదు, చీకటి పడ్డాక చాలా కష్టం రైడ్ చేయడం, అందులో ఈ కారులో అని అనేసరికి మేము ఇంకా ఆగిపోయాం. కానీ ప్రెసెంట్ అయితే రోడ్డు ఫుల్ అడ్వెంచరస్ గా ఉంది. ఇదే విధంగా ఉంటే మేము ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఇంతకు మించి టఫ్ అయితే చూద్దాం. మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఇంతకు మించి టఫ్ అయినా కూడా మేమైతే కొట్టగలం, ఆ నమ్మకం ఉంది మాకు. ఎందుకంటే కార్ ఈజీగా హ్యాండిల్ చేసేస్తుంది. మెయిన్ గ్రౌండ్ క్లియరెన్స్ ఒకటి ఇబ్బంది అవుతుంది. హైట్లు, డౌన్లు అక్కడెక్కడ ఇబ్బంది లేదు, కానీ గ్రౌండ్ క్లియరెన్స్ ఒకటి ఇబ్బంది. సో రాళ్ళ ఉన్నప్పుడు జాగ్రత్త చూసుకొని వెళ్లాల్సి వస్తుంది. నిన్న 1-2 చోట్ల తగిలిచ్చా నేను, కార్ కి కింద తగిలే రాళ్ళు. సో ఇప్పుడు అలవాటు అయిపోయింది నాకు ఈ రోడ్స్ లో ఎట్ట దోలాలి ఏంది అని. ఇంత ముందు ఎక్కడన్నా రాళ్ళు ఉంటే సెంటర్ చేస్తుండేవాడిని. మనకు అలవాటు కదా రాళ్ళు ఎక్కడన్నా ఉంటే సెంటర్ చేయడం. కానీ ఇది బురద ఏరియా కాబట్టి సెంటర్ చేసామంటే మనం కింద గీసుకుంటది. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటంటే రాళ్ళని ఎక్కిచ్చేయడమే. చూస్తున్నారు కదా రోడ్ ఎట్టుందో, మొత్తం బురద బురద. యాక్చువల్లీ ఇక్కడ రోడ్స్ వేయొచ్చు, కానీ నేపాల్ గవర్నమెంట్ ఎందుకో పట్టించుకోవట్లేదు. నాకు ఎక్కడ భయం వేయట్లే, ఎక్కేది దిగేది ఎక్కడ భయం వేయట్లే. కాకపోతే కార్ కి కింద ఎక్కడన్నా తగలద్దేమో అని ఒకటి భయం వేస్తుంది. సెకండ్ ఏంటంటే ఒక సైడ్ బాగా గుంట ఉంటుంది. సో అటువైపు వాలినప్పుడు అంటే మ్యాక్సిమం తిరగపడదు, కాకపోతే నాకు భయం వేస్తుంది తిరగబడిపోద్దేమో కార్ అని. అంత వాలుతుంది ఒక్కో పక్క. ఎత్తున్నా పర్లే, కనీసం వెళ్ళిపోతా ఉండొచ్చు నిదానంగా. కానీ కొన్ని చోట్ల మొత్తం స్లష్, బురద,
రాళ్ళు అసలు నీళ్ళల్లోకి వెళ్తే ఎక్కడ ఎంత పెద్ద రాయి ఉంటుందో అర్థం కావట్లే, ఎక్కడ తగలద్దో అర్థం కావట్లే. మినిమం ఈ రోడ్డులో తిరగాలంటే 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అంత మించి తక్కువ ఉంది అంటే కష్టమే ఈ రోడ్లో సర్వైవ్ అవ్వడం కారు. ఈ ఆల్టోలు ఎట్ట తిప్పుతున్నారో చేతులు దండం పెట్టాలి వాళ్ళకి. ఎట్లుంది అడ్వెంచర్, మామూలు లేదు కదా. సో ఒక బస్సే పట్టద్దు అనమాట, 2 కార్లు పట్టే ఛాన్స్ ఉంది, కానీ ఒక బస్సు 2 బస్సులు అయితే ఒకేసారి పట్టం. సో ఇన్కమింగ్ వెహికల్స్ ఆపేసి మమ్మల్ని పంపిస్తున్నారు, లేదా మమ్మల్ని ఆపేసి వాళ్ళని రాణిస్తున్నారు అనమాట. ఆ విధంగా షఫిల్ చేస్తున్నారు. మామూలుగా లేదు ఆఫ్ రోడ్ అయితే. ఈ రేంజ్ ఆఫ్ రోడ్ నేను ఎప్పుడు నానోలో చేయాల. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. బండి అయితే ఫుల్ అసలు లాక్కొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు వరకు ఇబ్బంది ఏమీ లేదు. సో ఇక్కడ రోడ్డు చూస్తున్నారు కదా ఎట్టుందో. నానో అసలు వెళ్ళే పరిస్థితే లేదనమాట. ట్రై చేయొచ్చు కానీ ఇరుక్కుంటుందేమో అని భయం వేస్తుంది. నానో అయితే వెళ్ళదు నాకు తెలిసి. సో రిస్క్ తీసుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నాం. చూద్దాం. ఇట్లా ఒక 5-6 ఉన్నాయంట ముందల. ఎట్లా ఇద్దో ఏమో పరిస్థితి ఏమో అర్థం కావట్లే. చూస్తాం. ఇంకొక మన శశిబ్రో అయితే ఎల్లున్నాడు అదంతా చూడడానికి. ఒకవేళ డౌట్ అనిపిస్తే వెనక్కి తిరుక్కొని వెళ్ళిపోవడం, లేదంటే ముందర కంటిన్యూ అవ్వడం. సో అటు ఇటు కాకుండా ఇరుక్కుంటావేమో అని అనిపిస్తుంది. అదే మాకు భయం వేస్తుంది. ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా బస్సు ఏడో చోట గుద్దుకుంటుంది. 100% ఇంజన్ తగలద్దు. చూడండి, ఇంజన్ కాదు వెనకాల బాడీ తగలద్ది. బస్కి తగిలింది, అద్దుగో రాసుకుంటా పోతుంది. ఇంకా కారు పరిస్థితి ఎట్టుంటుంది ఆలోచించండి. నా డౌటే దీంట్లో పోద్దంటే అనవసరంగా ఇరుక్కుంటుంది కారు. ఇప్పుడు అక్కడ చూసావా, అది చాలా కష్టం అది పోవడం. ఒకవేళ ఇరికింది అనుకో బొలేరో గట్టి గుంజాలి, రిస్క్ అయిపోద్ది అనవసరంగా. బొలేరో గట్టి గుంజాలి. అరి ఏం చేద్దాం, మనకి ఏదైనా వెహికల్ తోడు ఉండి సపోర్ట్ ఇస్తా అంటే ట్రై చేయొచ్చు. ఇట్లా ఇంకా ముందలు ఉంటాయా, అటు ఇటు కాకుండా ఇరుక్కుపోతాం. ముందలు ఉంటే వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఇరుక్కుందంటే తలకే నొప్పు. అరే ఇట్లా కొట్టు, ఇటు సైడ్కి వెళ్ళరా. ఇటు సైడ్ మంచిగా ఉంది, ఇరుక్కుంటే దాంతో గుంజుదాం బొలేరో నుంచి. మెల్ల పోని దాదా వచ్చే ఆగు. అరే ఆగు. హరి ఆగు. ఇరుక్కుంది, 100% ఇరుక్కుంది. ఆగు. హరి ఆగు. వెనకల్ది కొంచెం అమ్మ ఇరికింది. ఇగో ఇంగడ మొత్తం ఉంది, కొంచెం వెనకల్ది. ఇది పట్టుకో, గోపురం పట్టుకో. ఫుల్గా ఇరికిచ్చి నువ్వుకేమో. ఇది ఏంది అయ్యా వెనక్కే, ముందర అయితే పోలేం, ఖచ్చితంగా వెనక్కే. ఇది ఉంది కదా, నిమ్మకాయలు లేవు. అది 2 నిమ్మకాయలే ఉన్నాయి. చలో వెనక్కి వెళ్దాం భయ్యా. ఆగే బ్యాక్. ఇద్దరు అరే స్ట్రేట్ వెనక కూతుందంటావా అంత దూరం? ఇక్కడ ఒక్కడం తప్పు ఉంది. సరే ఆడొక్కడే ఉన్నాడు అబ్బా. ఆంది కూడా ఇరికిందా వాళ్ళ. ఎదుగునే ఎట్లా పోతున్నది. ఇది చాలా పెద్ద స్లెస్ అది. అటు సైడ్ టైరే బాయ్ తోడ ఇది రావనా. నువ్వు అటు సైడ్ అటు సైడ్ పోయి నెట్టాలి, ఇటు సైడ్ అవును. అట్టే ఇద్దరు నెట్టండి, అటు సైడే నెట్టండి ఇద్దరు. ఒక్క మూమెంట్. రెడీ, 1 2 3. ఆగు. శశి బ్రో అటు సైడే నెట్టాలా. ఇది బాగానే ఉంది, అటు సైడ్ నెట్టాలా. ఇక్కడ గుంత ఎక్కువ ఉంది, అందుకే ఇంకా తిప్పితే ఇంకా రాయేద్దాం దాని కింద. ఎక్కలేదు, చిన్న రాళ్ళే అప్పుడు ఎక్కద్ది. చిన్న ఫ్లాట్ రాళ్ళు ఉంటాయి చూడు, చిన్నవి, రౌండ్ కాదు. ఇదిగో ఇట్లాంటి ఫ్లాట్. ఇగో లేకపోతే పని చేద్దాం, ఆయన దిగమని చెప్దాము, మనం దొబ్బుదాం. అలా టెక్నిక్ తెలుసుగా. ఆయన దిగమను మనం దొబ్బుదాం. भाई आप चला लो, हम ऊपर पीछे से ढकलते, पीछे से ढका देते। पॉसिबिलिटी ఉంటే వెనక్కి దిగమను. तुम बैठो,
हम लोग पीछे से ढकलते వెనక్కి వెళ్తుందేమో అడుగు, వెనక్కి వెళ్దామా ముందరికి వెళ్దాం అడుగు అండి. ఇప్పుడు भैया सामने निकल सकते हैं आगे निकलना अभी है ना हाँ थोड़ा क्या हुआ भाई कहाँ लेकर जा रहे हैं? कहाँ लेके जा मुक्तिनाथ मुक्तिनाथ नहीं जाएगी.